ఇవి కొబ్బరుండలు అనుకుంటున్నారు కదా! అలా అని కొబ్బరుండలు కాదు. మరి సున్నుండలా అనుకోవచ్చు. అలా అని సున్నుండలు కాదు. ఇవి కొబ్బరుండలు కాదు, సున్నుండలు కాదు. ఇవి ఏంటి, ఎలా చేయాలి అనేది నేనిప్పుడు మీకు చూపిస్తాను. మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసి చూడండి. పిల్లలు గాని, పెద్దలు గాని చాలా ఇష్టంగా తింటారు. ఫ్లేవర్ కూడా తినేటప్పుడు చాలా బావుంటదనమాట. మన ఇంట్లో జీడిపప్పు, బాదం పప్పు తినని వాళ్ళుంటారు. మనం ఏదన్నా వంటల్లో ఏసినా ఏరి పడేస్తారు. అవి అంత రేటు పెట్టి కొని వాళ్ళు పడేస్తుంటే ప్రాణం ఉసూరుమంటది మనకి. సో, అలాంటోళ్ళకి ఇది సెట్ అయిద్దనమాట. ఇది ఎలా చేయాలి, ఏంటి అనేది నేనిప్పుడు మీకు చూపిస్తాను. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి మీకెలా వచ్చిందో, టేస్ట్ ఎలా ఉందనేది నాకు కింద కామెంట్ బాక్స్‌లో పెట్టండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఒకవేళ ఇది మీకు నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇది ఎలా చేయాలంటే పెద్ద కొబ్బరికాయలు 2 తీసుకోండి. అంటే నేనైతే 4 తీసుకున్నాను. 4 తీసుకొని నేను రెండే వేశాను. పెద్ద కొబ్బరికాయలు 2 తీసుకోండి. అందులో ఆహ్, నేను 4 కాయలు తీసుకొని 4 గ్లాసులు పెట్టాను ఏంటా అని చూస్తున్నారా? కొబ్బరికాయలు గానీ, గుడ్లు గానీ నేను ఇట్లాగే తీసుకుంటాను. ఎప్పుడన్నా మనం ఆమ్లెట్ ఎయ్యాలనుకున్నప్పుడు ఒక్కొక్క గుడ్డు ఒకే గిన్నెలో వేయను. ఒక గుడ్డు ఒక గిన్నెలో వేశాక మళ్ళీ వేరే బౌల్ తీసుకొని, ఆ గుడ్డు ఆ గిన్నెలో ఏసి బావుందా లేదా అని చూసాక అప్పుడు మళ్ళీ ప పగలగొట్టిన గుడ్డుని ఈ గిన్నెలో ఏస్తాను. లేదంటే గుడ్డు పాడైపోయిద్దనమాట. ఫస్టు గుడ్డు మంచిగా ఉంది కదా అని రెండో గుడ్డుని నమ్మడానికి లేదు. అందుకని. కొబ్బరికాయలు కూడా అంతే. ఫస్ట్ ఒక కాయ కొడతాం కదా! ఒకవేళ నీళ్ళొచ్చి బావున్నాయనుకోండి, రెండో కాయ కొడతాము. ఆ కాయలో నీళ్ళెలా ఉన్నాయనేది మనకు తెలీదు. టక్కన పగలంగానే ఆల్రెడీ కొట్టిన గ్లాస్‌లోకి వంపేస్తామనమాట. ఏమో రెండో గ్లాస్‌లో నీళ్ళెలా ఉంటాయో మనకు తెలీదుగా పాడైపోయి ఉండొచ్చు. అప్పుడేమవుతది ఫస్ట్ గ్లాసు నీళ్ళు గూడా పోతాయనమాట. అందుకని గుడ్డు విషయంలో చాలా జాగ్రత్తగుంటా నేను. సో, ఇదైతే కేజీ బెల్లం అనమాట. కేజీలో సగం తీసుకున్నాను నేను. సగం అంటే అర కేజీ, అర కేజీ తీసుకున్నాననుకోండి. ఇది బాగా చితక్కొట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి. అంటే కొంతమంది చాకుతో తురుముతారు. నేనంత ఓపిక నేను చేయలేను. అంటే అంత టైం నేను కేటాయించలేను. తురిమిన దానికి ఇలా డంబులతో కొట్టిన దానికి చాలా టైం సేవ్ అవుతాం మనం. సో, అందుకని డంబులతో కొట్టి పక్కన పెట్టేసాను. మనం పగలగొట్టుకున్న కొబ్బరికాయ ఇలా చెక్కు తీసేసుకోవాలి. బ్యాక్ సైడ్ ఉన్న చెక్కు తీసేసుకోవాలి. తీసేసుకుంటే చాలా బావుంటది టేస్ట్ అయితే. మనకి చట్నీల్లో అయినా, పచ్చళ్ళలో అయినా నేనైతే ఇలాగే ఏస్తా చెక్కుంచును. చెక్కు తీసేసుకొని, ఆ కొబ్బరి ముక్కల్ని చిన్న చిన్న ముక్కలు చేసి మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. పేస్ట్ లాగా. మరీ పేస్ట్ కాదు. కొంచెం పేస్ట్ లాగే చేసుకోవాలి చెప్పాలంటే. బెల్లం కూడా మనం పక్కన పెట్టుకున్నాం కదా! ఇప్పుడు 2 స్పూన్లు నెయ్యి వేసుకొని, ఇందులో 150 గ్రాములు జీడిపప్పు, 100 గ్రాములు బాదం పప్పు వేయించుకోవాలి. మీరంత వేసుకోలేను అంటే గనక పోనీ ఒక 100 గ్రాములు జీడిపప్పు, 50 గ్రాములు బాదం పప్పు వేసుకోండి. నేనైతే 150 గ్రాములు జీడిపప్పు, 100 గ్రాములు బాదం పప్పు లెక్కనేసా. నాకు అంచనా తెలుస్తది. సో, అలా అయితే ఏసా. వేసిన తర్వాత గోల్డ్ కలర్‌లో రావాలి. గోల్డ్ కలర్‌లో వచ్చేంత వరకు వేయించాలనమాట. అది కూడా సిమ్‌లో పెట్టి వేయించాలి. హైలోను, మీడియంలోను అస్సలొద్దు. ఓన్లీ సిమ్‌లోనే పెట్టండి. అప్పుడే ఆ పప్పనేది చక్కగా ఉడికిద్ది. టేస్ట్ కూడా బావుంటదనమాట. సో, సిమ్‌లో పెట్టి వేయించిన తర్వాత వెంటనే మిక్సీ ఎయొద్దు. అట్‌లీస్ట్ ఒక అరగంటన్నా చల్లారాలన్నమాట ఇవి. వెంటనే మిక్సీ ఎస్తే మిక్సీ గిన్నె కాలిపోయిద్ది. ఇదనే కాదు ఏ వస్తువు కూడా వెంటనే మాత్రం వెయ్యొద్దు మిక్సీలో. మిక్సీ గిన్నెలు కాలిపోతాయన్నమాట. సో, ఇదిగోండి ఇలా అయితే నేను అరగంట సేపు పక్కన పెట్టేసా. ఫుల్లుగా చల్లారిపోయినియి. ఇప్పుడు దీన్ని నేను పౌడర్ చేస్తా. ఈ ఈ పౌడరు మనం ఆల్రెడీ కొబ్బరి ముక్కలు కొట్టుకున్నాం కదా! అవి చిన్న చిన్న ముక్కలు కోసుకొని అవి కూడా మిక్సీ చేశాను. ఈ 2 పక్కన పెట్టుకోవాలనమాట. పక్కన పెట్టుకున్నాక మళ్ళీ కళాయి పెట్టుకొని ఈసారి 4 స్పూన్లు తీసుకోవాలి నెయ్యి. 4 స్పూన్లు నెయ్యి తీసుకొని కొబ్బరి మనం ఆల్రెడీ తురుము పెట్టుకున్నాం కదా! ఆ కొబ్బరి నేతిలో వేసి వేయించాలి. అది కూడా సిమ్‌లోనే వేయించాలి. మీడియంలోనో, హైలోనో అస్సలు పెట్టకూడదు. ఎందుకంటే కొబ్బరి మనకి పచ్చి వాసన పోవటానికే, వేగటానికి కాదు. జస్ట్ పచ్చి వాసన పోయి నోటికి రుచిగా తగలటానికి అంతే. అందుకని అది కూడా ఒక పావుగంట లేదా ఒక 10 నిమిషాలు
సిమ్లోనే పెట్టి మగ్గించాలన్నమాట. అంతకన్నా ఎక్కువ వద్దు. ఒక 10% మగ్గితే సరిపోతుంది. మీకు మగ్గే కొద్దీ ఎక్కువైతే అది మాడిపోతుంది, అడుగంటుతుంది అన్నమాట. అలా చేయకండి. అది ఒక పావుగంట మగ్గిన తర్వాత ఈ పౌడర్ కూడా మనం ఆ కొబ్బరిలో వేసేసుకోవాలి. ఈ 2 కలిపి మిక్స్ చేయాలన్నమాట. కళాయిలోనే ఈ 2 కలిపి బాగా మిక్స్ చేయాలి, అది ఇది కలిసేంత వరకు. ఇదిగోండి ఇట్లా మెత్తగా ఆడుకోవాలన్నమాట కొబ్బరి అనేది. బ్యాక్ సైడ్ చెక్కి తీసేస్తే చూసారా కొబ్బరి ఎంత తెల్లగా చక్కగా ఉందో పువ్వులాగా. అట్లా చట్నీల్లో కానీ అన్నిట్లో నేను ఇలాగే చేస్తా. సో ఇప్పుడైతే ఇట్లా చెప్పాను కదా, కొబ్బరి అనేది ఒక పావు గంట మగ్గించాలని చెప్పి ఈ 2 మగ్గిన తర్వాత కొబ్బరి కొంచెం మగ్గిన తర్వాత ఇది వేసేస్తాం కదా, బాదం పప్పు జీడిపప్పు అనేది వేసేసిన తర్వాత ఈ 2 బాగా కలిపాక బెల్లం వేస్తాం. ముందుగా మనం రెడీ చేసుకున్న బెల్లం, ఆ బెల్లం కూడా సిమ్లోనే పెట్టాలి. సిమ్లోనే పెట్టుకొని మీరు కలుపుతూనే ఉండాలి. మళ్ళీ హైలో పెట్టారనుకోండి మాడిపోతుంది, తొందరగా అడుగంటుతుంది. సో మీరు సిమ్లోనే పెట్టుకొని బెల్లాన్ని కూడా బెల్లం వేసిన తర్వాత ఎంత టైం పట్టొచ్చు అని మీరు అడగొచ్చు. మ్యాక్సిమం ఒక అరగంట అన్నా పట్టాలి. ఎందుకంటే బెల్లం కొంచెం కరగాలి, ఇందులో పట్టాలి, దగ్గరికి అవ్వాలి. మనకి ఉండ రావాలి కదా, ఇది దగ్గరికి కావాలి. మ్యాక్సిమం ఒక అరగంట అయినా పట్టిద్ది. తిప్పుతా ఉండాలన్నమాట. అది కూడా అయిపోయిన తర్వాత దీన్ని కనీసం 3-4 గంటలన్నా పక్కన పెట్టేయాలి చల్లారటానికి. ఎందుకంటే మనకి ఉండ రావాలి, వేడి మీద ఉండ రాదు. బెల్లం వేస్తాం కదా, బెల్లం వేయటం వల్ల వేడి మీద అయితే ఉండరాదు. ఒక 3-4 గంటలన్నా పక్కన పెట్టేయండి, వదిలేయండి. అది చల్లగా అయిపోయిన తర్వాత దాని అంతటా అదే కొంచెం గట్టిగా అయిపోతుంది. అప్పుడు మనం ఉండ తీసుకొని సున్నుండలాగా చుట్టుకోవచ్చు. అసలు మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ పిల్లలు ఇంటికి వచ్చిన తర్వాత స్నాక్స్ టైప్లో కానీ, అంటే ఆ లేస్ ప్యాకెట్లని బింగో ప్యాకెట్లని అవి తినే బదులు పిల్లలు ఇలాంటివి తింటే హెల్త్కి చాలా చాలా మంచిది అనమాట. అలాగే జీడిపప్పు, బాదం పప్పు ఏరేసేవాళ్ళు, పడేసేవాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళకి కూడా చాలా మంచిది ఇది. ఒక్కసారి ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా కుదిరింది ఏంటనేది కామెంట్ చేయండి నాకు. ఇప్పుడు దాకా నా వీడియో చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. అట్లాగే కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీరు చేసే లైక్ వల్ల నాకు ఇంకా ఇంకా వీడియోలు చేయాలనిపించేది. ఇంకా కొత్త కొత్త వంటలతో మీ ముందుకు వస్తాను నేను. ఓకేనా? మీరైతే ట్రై చేయండి ఈ వంటకం. అట్లాగే ఇంకొకటి, ఈ వంటకానికి నేనైతే ఏం పేరు పెట్టలా. అసలు దీనికి ఏం పేరు పెడదామా అని కూడా మీరు కామెంట్లో పెట్టండి నాకు. అంటే కొబ్బరుండలో కాదు, అలాగని సున్నుండలో కాదు కదా, జీడిపప్పు బాదం పప్పు మిక్స్ చేసి పౌడర్ కింద చేసి కొబ్బరిలో కలిపి ఇట్లా చేశాను. తినడానికైతే చాలా రుచిగా ఉంటుంది, ఆ విషయం నన్ను నమ్మొచ్చు. కానీ పేరే పెట్టలా వంటకానికి. ఏ వంటకానికైనా పేరు ఉంటుంది కదా, ఈ వంటకానికి నేను పేరు పెట్టలా. మీకు నచ్చిన పేరు, తోచిన పేరు కామెంట్ చేయండి. మంచి పేరు చూసి సెలెక్ట్ చేసి ఈ వంటకానికి పేరు పెడదాము. ఓకేనా? ఓకే, బాయ్ బాయ్.